అక్క ఏం జరిగింది? అక్క నిన్నే అడుగుతున్నాను. బ్యాగ్ ఎందుకు సర్దుకున్నావు? ఏం జరిగింది? అక్క నిన్నే అడుగుతున్నాను, చెప్పు. మా ఆయన గౌరవం లేని చోట నేను ఉండలేను సూర్య. ఏముందిరా, నువ్వు శాము చంద్ర కనిపించకపోయేసరికి ఇదిగో ఈ సామాన్య కూడా కనిపించడం లేదని ఆవిడ గారిని మీ ముగ్గురు కలిసి కిడ్నాప్ చేశారని, అసలు తన కూతుర్ని చంపేసుంటారని ఈ రత్నమాల గారు గోల గోల చేస్తుంటే పద్మ వాళ్ళెక్కడికెళ్లారో నీకు తెలిసే ఉంటుంది కదా, చెప్పవే అని అక్క అడిగింది. పద్మ నాకు తెలీదు అంది. అక్కడితో ఊరుకోకుండా నీకు తెలుసు చెప్పు అంటూ అక్క 1కి 100 సార్లు పద్మని అడుగుతుంటే తనకి తెలియదని చెప్తోంది కదా అత్తయ్యగారు అని అల్లుడుగారు అన్నారు. అంతే, ఆ మాత్రానికి అక్క అల్లుడుగారిని ఇది మీకు సంబంధం లేని విషయం కల్పించుకోకండి అంది. అక్క అలా అనేసరికి పద్మకి బాధ కలిగి తన భర్తతో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోతానని బయలుదేరింది. సూర్య బాధపడతాడు, వాడింట్లో లేని సమయంలో వెళ్లొద్దమ్మా, వాడు వచ్చే వరకు ఆగు అని నేనే ఆపాను. ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చావుగా, అందుకని తను వెళ్ళిపోతానంటుంది. అక్క ఇంటల్లుండి పెద్దమ్మలాలంటం తప్పే, కానీ నువ్విలా ఇల్లు వదిలి వెళ్ళాలనుకోవటం కరెక్ట్ కాదు. లేదులే సూర్య, ఆయన నేను ఇంకా ఇక్కడే ఉండటం ఆయన ఇల్లరికం ఉన్నట్టుంటుంది. అమ్మ అందుకే అంత మాట అనేసింది. కన్న తల్లే అంత మాట అన్న తర్వాత ఇంకా నేను ఆయన ఇక్కడ ఉండటం అంత మర్యాద కాదు. పెద్దమ్మా, ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళు, అర్హత లేని వాళ్ళు చాలా మంది ఉంటున్నారు, చాలా చాలా చేస్తున్నారు. వాళ్ళనేమి అనకపోగా వాళ్ళని సమర్థిస్తూ సొంత కూతుర్ని అల్లుణ్ణి నీ మాటలతో చేష్టలతో బాధ పెట్టడం కరెక్ట్ కాదు. ఏదేమైనా అక్క బావగారు ఈ ఇంట్లోనే ఉంటారు. ప్లీజ్ సూర్య, ఈ విషయంలో ఇంకేం అడ్డు చెప్పొద్దు. ఏమండి పదండి. అమ్మ పద్మ, అల్లుడు గారు, అమ్మ పద్మ, అల్లుడు గారు, అమ్మ పద్దు, అల్లుడు గారు, పద్దు. నేను వెళ్ళొద్దని ఇంత చెప్తున్నా, మీరు ఇలా వెళ్ళిపోవటం ఏం బాలేదు. సూర్య, నేనెవరి మీద కోపంతో కానీ అలిగి కానీ వెళ్ళట్లేదు. కొన్నాళ్లు వేరుగా ఉంటే మాకు మర్యాదగా ఉంటుంది. అవునా? అయితే ఈ పని ఎప్పుడో పెళ్ళైన కొత్తలోనే చేయొచ్చుగా. చెప్పక్క అప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఎలా వచ్చింది? మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టు. నువ్వు నేను చిన్నప్పటి నుంచి ఎంత కలిసిమెలిసి ఉండేవాళ్ళం, ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం. నీ మాట నేను, నా మాట నువ్వు ఎంతగా గౌరవించుకునేవాళ్ళం. అవునా కాదా? నిజమే సూర్య, కనీసం కొన్నాళ్ళైనా నన్ను ఆయన్ని ఇంటికి దూరంగా ఉండనివ్వు. అక్క, మీరు ఇంట్లో నుంచి వెళ్లరు, ఇక్కడే ఉంటారు అని నేను అందరి ముందు అంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా వెళ్ళిపోవాలనే పట్టుదల మీద ఉంటే అది నీ ఇష్టం. నీకెంత పట్టుదల ఉందో నాకు అంతే పట్టుదల ఉంటుంది కదా. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు గనక నువ్వు వెళ్ళిపోతే ఈ తమ్ముడిని నువ్వు శాశ్వతంగా మర్చిపోయినట్టే. ఈ తమ్ముడిని నువ్వు శాశ్వతంగా మర్చిపోయినట్టే. పద్మావతిన, పద వెళ్దాం. నువ్వెక్కడికి సాముదినా? అవును, మీ ఇద్దరితో పాటు నేను కూడా వస్తాను. నువ్వు రావడమేంటి? నాకు కూడా ఇంట్లో చాలా అవమానాలు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి కదా. సాముదినా? అవును పద్మావతిన, నేను మాత్రం ఇక్కడ ఉండడంలో అర్థం లేదు కదా. సాముదినా, నీ విషయం వేరు. నా విషయం వేరా? అసలు నేనే వేరా? చెప్పు పద్మావతిన,
నువ్వు ఇంటి ఆడపడుచు కూతురువి. నువ్వు ఇంటి ఆడపడుచువి. అది కాదు సాముదిన. నాకు పెళ్ళై నాకంటూ ఒక ఇల్లుంది. అంటే ఇది నీ ఇల్లు కాదా? చెప్పు పద్మవదిన. ఈ ప్రశ్నకి నీ దగ్గర నుంచి సమాధానం ఏది? శ్రీనివాసన్నయ్య, అమ్మమ్మ నిన్ను ఈ ఇంటి అల్లుడిగా కాదు ఇంకో కొడుకులా చూస్తుంది. అలాంటి నీకు ఈ ఇంటిని విడిచి వెళ్ళాలనుందా? నేను వద్దు అని చెప్తూనే ఉన్నాను సిస్టర్. మరి ఇంకేం పద్మవదిన, నీకు చెప్పేంతటి దాని కాదు. కానీ ఒక మాట, ఆడపిల్లకి పుట్టిల్లు ప్రైమరీ స్కూల్ లాంటిదైతే అత్తారిల్లు యూనివర్సిటీ లాంటిది. యూనివర్సిటీలో సీట్ దొరికింది కదా అని చైల్డ్హుడ్, మన గ్రోత్కి కారణమైన, మన భవిష్యత్తుకి పునాదైన ప్రైమరీ స్కూల్ని మర్చిపోతామా? ఇలా అలికి వెళ్ళిపోతే ఎలా? ఆలోచించు పద్మవదిన. ఆలోచించడం ఏం లేదు. అక్క ఈ ఇంట్లోనే ఉంటుంది. ప్లీజ్ పద్మవదిన, లోపలికి వెళ్ళు. అల్లుడు గారు, ఏమీ అనుకోకుండా మీరు లోపలికి పదండి. పదండి అల్లుడు గారు, పదండి. పదండి అల్లుడు గారు, పదండి. ఈ కోటని మీరడిగిన అదే తేదీకి ఇంకొక అమ్మాయి బుక్ చేసుకుంది. ఆ ఫోటో ఎక్కడుందని నువ్వు చెప్పకపోయినా ఆ ఫోటో పిక్ నీ ఆల్బమ్ లో నుంచి తీసి దానికోసం సర్చ్ చేశా. ఫైనల్ గా ఆ ఫోటో మా వెడ్డింగ్ కి బుక్ చేశా. ఇక నువ్వేం చేసినా వేస్ట్. సూర్య ఇస్ మైన్. సూర్య, నువ్వే వచ్చావా? యాక్చువల్గా నేనే నీ దగ్గరికి రావాలనుకున్నాను. దేనికి సార్? సారీ చెప్పడానికి. సారీ చెప్పడానికా? సారీ చెప్పాను, తప్పు నువ్వేం చేసావు? పద్మావతిన వెళ్ళిపోతానన్నప్పుడు నువ్వు తనకి సర్ది చెప్పే ప్రయత్నంలో ఉండగా నిన్ను మధ్యలో కల్పించుకొని నేను తక్కువ చేశాను కదా. శామ్, అవును సూర్య, అక్క తమ్ముడు మాట్లాడుకుంటుంటే మధ్యలో కల్పించుకోవడం నా తప్పే. కానీ పద్మావతినికి నువ్వెంత చెప్తున్నా, నువ్వెంత బ్రతిమాలుతున్నా తను వినడం లేదని, ఇంకాసేపు అదే చర్చ కంటిన్యూ అయితే నువ్వు ఎమోషనల్ అవుతావని, ఆ ఎమోషన్లో అందరి మీద అరుస్తావని, అది ఇంకో గొడవకి దారితీస్తుందని
అలా నువ్వు అందరి ముందు చులకనవ్వడం కరెక్ట్ కాదని, నీ ఎమోషన్ని కంట్రోల్ చేయడం కోసం నేను పద్మవర్ధన్తో అలా మాట్లాడాను. అంతేకాని ఈ ఇంటి వారసుడివైన నిన్ను తక్కువ చేయాలని కాదు సూర్య. శామ్, అసలు ఈ విషయం గురించి నువ్వెందుకింత బాధపడుతున్నావు? అక్కడున్న ప్రాబ్లంని సాల్వ్ చేయటం ముఖ్యం. పద్మక్కని కన్విన్స్ చేసి తన్ని శ్రీనివాస్ గారిని ఇల్లు వదిలి వెళ్ళిపోకుండా ఆపటం ముఖ్యం. అది నువ్వు చేసావు. ఆ విషయంలో నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నాను శామ్. అవును శామ్, ఈ ఇంటి విషయంలో నాకు సంబంధించిన ఏ విషయంలోనైనా సరే నీ ఇంటర్ఫీరెన్స్ని నేనెప్పుడూ నెగిటివ్గా తీసుకోను. బికాస్ ఈ ఇంటి గురించి, ఈ ఇంట్లో వాళ్ళ గురించి నేను ఎలా ఆలోచిస్తానో కరెక్ట్గా నువ్వు అలానే ఆలోచిస్తావు. అందుకే ఈ ఇంట్లో నేనొకటి నువ్వొకటి అని నేనెప్పుడు అనుకోలేదు. అది నీకు నా మీదున్న ప్రేమ కావచ్చు, నా మీదున్న నమ్మకం కావచ్చు. అలా అని నేను ఇంటికి సంబంధించి కొన్ని మేజర్ ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ కావడం తప్పు. నో సార్, ఎప్పుడు అలా అనుకోవద్దు. ఒక ప్రాబ్లమ్ని షోల్డర్ మీద వేసుకుని సాల్వ్ చేయటం అంత ఈజీ కాదు. బట్ యు డిడ్ ఇట్. నా వాళ్ళు, నా ఇల్లు అని ఆలోచించే నీ మనసుని నేను నిజంగానే అభినందిస్తున్నాను. కీప్ ఇట్ అప్. శామ్, ఎందుకు ఇలా చేశావు? నా డ్రీమే ముక్కలయ్యాక ఈ ఫోటోలు, ఆల్బమ్లు నాకెందుకు సూర్య? శామ్, నువ్వు చేసిన పని ఏం బాలేదు. నా లైఫ్లో జరుగుతుంది ఏది బాలేదు సూర్య. కొన్ని కలలు విషాదంగానే ఎండ్ అవుతాయని ఫస్ట్ టైం తెలిసింది సూర్య. శామ్, అప్పుడే ఏమీ అయిపోలేదు. నో సూర్య, ఐ లాస్ట్ దట్ వోట్. నో శామ్, అప్పుడే అంతా అయిపోయిందనుకోకు. ఇప్పుడే మొదలైంది. నేనిప్పుడేం చెప్పినా నీకు అర్థం కాదు. టైమ్ విల్ స్పీక్. అప్పటిదాకా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ గెట్ అప్సెట్. ఈ టైంలో మీరిలా సమంత మేడంతో మాట్లాడుతున్నట్టు సామాన్య మేడం చూసారంటే నానా గోల చేస్తుంది. ప్లీజ్ సార్, మీ రూమ్కి వెళ్ళిపోండి సార్, లేకపోతే రాత్రంతా నన్ను నిద్రపోనివ్వదు. సామాన్య మేడం, ప్లీజ్ సార్, వెళ్ళిపోండి సార్. ఏమిటి బాబు ఇంత రాత్రిపూట వచ్చావు? అది అర్థమైందిలే. నేనింకా మీకు ఆ కూలీ డబ్బులు ఇచ్చి చావలేదు కదూ? అది కాదండి. లేదులే బాబు, తప్పు నాదే. ఉదయం కూలీ డబ్బులు అడగడానికి వచ్చినప్పుడు ఏదో ఫోన్ రావడంతో నీ గురించి మర్చిపోయి ఏడ్చాను. ఫోన్లో మాట్లాడి తిరిగి వచ్చి చూస్తే నువ్వు కనిపించలేదు. అప్పటికే నువ్వు వెళ్ళిపోయావు. ఉండు, నీ కూలీ డబ్బులు ఇచ్చి చేస్తాను. మేడం, ఈ ఫోర్ట్ నాకు రెంట్కి కావాలని చెప్పాను కదా. దాని గురించి నీకు చెప్పాను కదా.
మా పెళ్లి అక్కడే జరగాలని నన్ను చేసుకోబోయే అమ్మాయి కోరిక. ఆ కోరిక నెరవేర్చడం నా బాధ్యత. కాబట్టి బాబు, నువ్వు చెప్తున్నదంతా నిజమే, కానీ మేమెవరికైనా మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండడం అనాదిగా వస్తున్న మా కుటుంబానికి ఓ చెడ్డ అలవాటు. ఆ అలవాటు వల్లే మాట మిగిలింది, ఆస్తులన్నీ కరిగిపోయి చచ్చాయి. చివరికి ఆ ఫోర్టే మిగిలింది. దాని మీద వచ్చే ఆదాయం కన్నా ఖర్చులే ఎక్కువ. ఇల్లు కూడా బ్యాంక్ ఆధీనంలోనే ఉంది. వచ్చే ఆదాయం అంతా వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. ఇలాంటి సమయంలో ఒకరికి మాట ఇచ్చి ఆ మాట తప్పితే ఈ మాత్రం పేరు కూడా ఉండదు బాబు. ఆ బ్యాంక్ అప్పు మొత్తం నేను తీర్చేస్తానండి. నాకు ఆ ఫోర్ట్ అమ్ముతారు. ఏంటి, బ్యాంక్ అప్పంతా క్లియర్ చేసి ఆ కోట మీరు కొంటారా? అవునండి, కొంటాను. మీ రేట్ ఎంతో చెప్తే అంతకన్నా ఎక్కువ ఇచ్చి కొంటాను. ఊరుకో బాబు, నువ్వు కూలీ నాలి చేసుకొని బతికేవాడివి. అలాంటి నువ్వు ఆశకి హద్దంటూ ఉండాలి. మీరు అనుకుంటున్నట్టు నేను కూలీవాణ్ణి కాదు మేడం. నా పేరు సూర్య, వజ్రపాటి సూర్య. ఏంటి, వజ్రపాటి వాళ్ళింట బిడ్డవా? అంటే వజ్రపాటి రంగారావు గారు, సావిత్రమ్మ గారు, మా తాతయ్య గారు, నాయనమ్మ. అవునా? అయ్యయ్యో, ఇంకా ఇందులో ఆలోచించి చావడానికి ఏముంది బాబు? ఈ క్షణాన్నించి ఈ కోట అంతా మీదే. నువ్వు ఎవరి పేరు మీద రాయమంటే వాళ్ళ పేరు మీద రాస్తాను. రా సమంత, రా. ఎక్కడికి? ఇప్పుడు మనం ఫోర్టుకు వెళ్తున్నాం. అయితే వెళ్ళు. దానికి సాముద్ర చేయి పట్టుకొని తీసుకురావడం ఎందుకు? గుడ్ క్వశ్చన్ పద్మా. నేను ఆ ఫోర్ట్ని నా సొంతం చేసుకోవడం, ఐ మీన్ మా వెడ్డింగ్కి వెన్యూగా బుక్ చేయటం అనేది ఆ బ్యూటిఫుల్ ట్విస్ట్ కదా. అంత గొప్ప ట్విస్ట్ జరిగినప్పుడు అందరికీ ఒక థ్రిల్ అనేది ఉండాలి కదా. నా ప్రియమైన శత్రువు ఈ సమంత, ఈ ఇంట్లో నా పాలిట మెయిన్ విలన్ ఈ చంద్ర నా వెంట ఫోర్టుకొచ్చి ఫోర్టుకి నేను అడ్వాన్స్ అమౌంట్ ఇస్తుంటే కల్లారా చూడాలి. అప్పుడే కదా నేను చేసిన అడ్వెంచర్కి ఒక ఫోకస్ వస్తుంది. ఏ సమంత, నేను చెప్తుంది కరెక్టే కదా? సాముద్ర నీతో రాదు. నో వే. సమంత రావాలి, వస్తుంది. దట్స్ ఆల్. ఏంటి అజమాయిష్ చేస్తున్నావు? సిస్టర్ రాదు అంతే. వస్తుంది. ఏంటి వస్తుంది? ఏంటి ఓ తెగ గొప్పలు చెప్పుకుంటున్నావు? ఫోర్ట్ బుక్ చేసి అడ్వాన్స్ ఇస్తే అన్నయ్యతో పెళ్ళవుతుందా? వై నాట్? ఫోర్ట్కి అడ్వాన్స్ ఇచ్చినంత తేలిక కాదు సూర్య చేత తాళి కట్టించుకోవడం. ఆ అర్హత, ఆ స్థానం సాముద్రకే సొంతం. అవునా? ఇంకా ఇంకా ఆశలు పెట్టుకుంటున్న మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. చూద్దాం ఎవరు ఎవరిని చూసి జాలిపడే రోజు వస్తుందో. బాగా చెప్పావు చంద్ర. సూర్య గారిని సిస్టర్ని విడదీసి నువ్వు లాభం పొందాలనే ఓవర్ కాన్ఫిడెన్స్ ని వదులుకో. ఎవరు ఏమనుకున్నా, ఏం చేసినా ఐ విల్ రీచ్ మై గోల్. సమంత, పద వెళ్దాం. నేను రాను. రావాలి. రాదు రాదు రాదు. రాదు అని అంటాను అనుకున్నావా? శామ్ వస్తుంది. శామ్ మాత్రమే కాదు, నేను కూడా వస్తాను.
సూర్య సూర్య రియలీ ఎస్, నేను కూడా నీతో వస్తాను. నిజంగానే అంటున్నావా సూర్య? చెవులున్నాయి కదా, వినపడుతుంది కదా. ఓహ్ థ్యాంక్ యూ సూర్య. యాక్చువల్గా నిన్ను కూడా పిలుద్దాం అనుకున్నాను. నువ్వు ఏదో మూడ్లో ఉన్నావని సమంతన్ మాత్రమే తీసుకెళ్దాం అనుకున్నాను. బట్ నీ అంతటి నువ్వే వస్తానంటున్నావు చూడు. ఇదే నీ దగ్గర నుంచి నేను ఆశించింది. చూసారా, సూర్యకి నేనంటే ఇష్టమని ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ మాటలని ఎందుకు? పద వెళ్దాం. శ్యామ్ పద్. చంద్ర నువ్వు కూడా నాతో రా. సూర్య ఏంటిది? ఈ సామాన్య ఒక సాడిస్ట్ లాగా ప్రవర్తిస్తుంటే నువ్వు కూడా తనతో వెళ్తానంటావేంటి? ఇది నాకేం నచ్చలేదు. అక్క, ఎదుటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎలా ప్రవర్తించినా, ఏం మాట్లాడినా వాళ్ళ సంతోషానికి మనం ఏమాత్రం అడ్డు చెప్పకూడదు.